హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మౌనికా, ఇంగ్లీష్ లెక్చరర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ ఇన్ యూఎస్ఈ, ద ఎబిలిటీస్ ఆఫ్ ఇండివిజువల్స్ సబ్జెక్ట్. అంటే ఇంగ్లీష్లోనే కోర్స్ నేమ్ వచ్చేసి 8. సో ఆ టాపిక్లో మనం వెళ్దాం ఈరోజు. దీంట్లో కంటెంట్స్ వచ్చేసి 4 బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. బ్లాక్ 1లో లాంగ్వేజ్ యాజ్ కమ్యూనికేషన్, దాంట్లో మళ్ళీ 5 యూనిట్స్. ఏంటేంటి? యూనిట్ 1 వచ్చేసి ద ఎసెన్షియల్ సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ హ్యూమన్ కమ్యూనికేషన్. ఓకే. యూనిట్ 2 వచ్చేసి వాట్ ఈజ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండ్ వై స్టడీ ఇట్. యూనిట్ 3 వచ్చేసి ద డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఎబిలిటీ. యూనిట్ 4 వచ్చేసి డిస్క్రైబింగ్ లెవెల్స్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. యూనిట్ 5 వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, ఏ పిక్చర్ ఆఫ్ డైవర్సిటీ. ఓకే, ఇదేంటంటే బ్లాక్ 1లో. బ్లాక్ 1 ఏంటి? లాంగ్వేజ్ యాజ్ కమ్యూనికేషన్లో ఇవి 5 యూనిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ 2. బ్లాక్ 2లో ఏముంటుంది? రిటన్ కమ్యూనికేషన్, నెగోషియేటింగ్ మీనింగ్ యాజ్ రీడర్స్. ఓకే, దాంట్లో మళ్ళీ ఏంటి? దాంట్లో ఒక 5 యూనిట్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో యూనిట్ 6 వచ్చేసి ఏంటంటే ద వరల్డ్ ఇన్ ప్రింట్, వాట్ వి రీడ్ అండ్ వై. ఓకే. యూనిట్ 7 వచ్చేసి ద యాక్టివ్ రీడర్, వేస్ ఆఫ్ ఫైండింగ్ లేయర్స్ ఆఫ్ మీనింగ్ ఇన్ టెక్స్ట్. ఓకే. యూనిట్ 8 వచ్చేసి మేజర్ టెక్స్ట్ టైప్స్, టెక్స్ట్ స్ట్రక్చర్ యాజ్ గైడ్ టు మీనింగ్. ఓకే. యూనిట్ 9 వచ్చేసి ద సైకోలింగ్విస్టిక్ ప్రాసెస్, ద ఎబిలిటీస్ ఆఫ్ ద గుడ్ రీడర్. యూనిట్ 10 వచ్చేసి పర్స్పెక్టివ్ ఆన్ ద టీచింగ్ ఆఫ్ రీడింగ్. ఓకే. బ్లాక్ 3 వెళ్దాం. బ్లాక్ 3లో ఏముంటాయి? రిటన్ కమ్యూనికేషన్స్. ఓకే. క్రియేటింగ్ మీనింగ్ఫుల్ టెక్స్ట్ యాజ్ రైటర్స్. ఓకే. దానిలో మళ్ళీ యూనిట్ 11 బ్లాక్లో మళ్ళీ యూనిట్ 11 వచ్చేసి ద టెక్స్ట్ వి రైట్. యూనిట్ 12 వచ్చేసి ద ఎబిలిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రైటింగ్ ప్రాసెస్. యూనిట్ 13 వచ్చేసి రైటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్. యూనిట్ 14 వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఆన్ ద టీచింగ్ ఆఫ్ రైటింగ్. యూనిట్ 15 వచ్చేసి రైటర్ రీడర్ ఇంటరాక్షన్ ఇన్ రిటన్ టెక్స్ట్. ఓకే. బ్లాక్ 4లోకి వెళ్దాం. ఏముంది బ్లాక్ 4లో? స్పోకెన్ కమ్యూనికేషన్స్. ఓకే. స్పోకెన్ కమ్యూనికేషన్స్, పార్టిసిపేటింగ్ యాజ్ లిజనర్స్ అండ్ స్పీకర్స్. ఓకే. ఏంటి? పార్టిసిపేటింగ్ యాజ్ లిజనర్స్ అండ్ స్పీకర్స్. దాంట్లో మళ్ళీ యూనిట్స్ ఉంటాయి. ఎన్ని? 5 యూనిట్స్ ఉంటాయి. దీన్ని మన కంటిన్యూషన్లో తీసుకుంటే యూనిట్ 16 అనమాట. ద నేచర్ ఆఫ్ స్పోకెన్ కమ్యూనికేషన్, కాంటెక్స్ట్ అండ్ టెక్స్ట్. యూనిట్ 17 ఏంటి? నేచర్ ఆఫ్ స్పోకెన్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్. ఓకే. యూనిట్ 18 వచ్చేసి ద వన్ వే స్పీకింగ్. యూనిట్ 18 ఏంటంటే వన్ వే స్పీకింగ్. యూనిట్ 19 వచ్చేసి లిజనింగ్ ఇన్ స్పోకెన్ ఇంటరాక్షన్. యూనిట్ 20 వచ్చేసి ఎనాబిలింగ్ అండ్ ఎవల్యూటింగ్ లిజనింగ్ అండ్ స్పోకెన్ స్కిల్స్. ఓకే. సో ఇవి వచ్చేసి 4 బ్లాక్స్ ఉంటాయి. 4 బ్లాక్స్లో మళ్ళీ 5 యూనిట్స్ ఉంటాయి అన్నమాట. 4 బ్లాక్స్లో ఎవ్రీ బ్లాక్లో 4 యూనిట్స్ ఉంటాయి. సో ఇవంతా కూడా సబ్జెక్ట్లో యూనిట్స్ అన్నమాట. సో ఇదంతా కూడా నేను ప్రతిదీ ఇంగ్లీష్లోను తెలుగులోను రాబోయే వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ అంటే ప్రతి సబ్జెక్ట్ అంటే ప్రతి యూనిట్ని నేను క్లియర్గా తెలుగులో అండ్ ఇంగ్లీష్లోను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి, ఎందుకంటే తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ గురించి కాస్త భయం పడుతూ ఉంటారు కాబట్టి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇంగ్లీష్లో వాళ్ళకి ఇంగ్లీష్లో కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మంచిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇలా మీరు చదువుతూ ఉంటే ఏమవుతుందంటే ఎగ్జామ్లో మీకు ప్రతిదీ గుర్తుండిపోతుంది. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవేవి ఇంపార్టెంట్, ఏ సబ్జెక్ట్లో, అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు నేను ఇంగ్లీష్ ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాబోయే వీడియోస్లో. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్ తీసుకొని ఇలాగా కన్ఫ్యూజ్ అవుతున్నారో, భయపడుతున్నారో, ఎలా రాయాలి ఎగ్జామ్స్ అని చెప్పేసి భయపడుతున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ప్రతి సబ్జెక్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో అడిగిన వాటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా నా కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి. ఎవరైతే ఇంకా ఫ్యూచర్లో తీసుకోవాలి అని అనుకుని భయపడుతున్నారో, అరే ఎంఏ ఇంగ్లీష్ చేయాలి అని ఇష్టం ఉన్నా కూడా అరే మళ్ళీ ఎలా చదవాలి, మనము తెలుగు బ్యాక్గ్రౌండ్ కదా ఎలా చదవాలి అనేదైనా భయపడుతున్నట్లయితే అలాంటి భయాలు పక్కన పెట్టేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా ఎంఏ ఇంగ్లీష్ పాస్ అయిపోవచ్చు. సో ఇది నేను ఏ సబ్జెక్ట్ అంటే ఇది నెంబర్ 8 ఇంగ్లీష్లోనే సెకండ్ ఇయర్ది ఇంగ్లీష్ ఇన్ యూఎస్సి ద ఎబిలిటీస్ ఆఫ్ ఇండివిజువల్స్ అనే సబ్జెక్ట్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అంటే టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఏమేమి టాపిక్స్ ఉంటాయని చెప్పేసి, బ్లాక్స్ ఏమేమి ఉంటాయని చెప్పాను. రాబోయే రోజుల్లో ప్రతి యూనిట్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వరకు మన ఛానల్ని చూసినట్లు అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.